అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరితో నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వచ్చేసి హౌ టు ఇంక్రీజ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇన్ ఐవీఎఫ్. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ని మనం ఎట్లా ఇంక్రీజ్ చేయొచ్చు, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ మెజర్స్ తీసుకోవాలి, ఏవైనా ఎక్స్ట్రా టెస్ట్స్ అవైలబుల్ ఉన్నాయా, ఇవన్నిటి గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తానండి. సో ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో అందరికీ తెలిసింది ఏంటి అంటే ఇది బాగా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. అంటే చిన్న పద్ధతులు టాబ్లెట్స్తో, ఇంజెక్షన్స్తో న్యాచురల్గా ట్రై చేసి, లేదా ఐయుఐ లాంటి పద్ధతి ఎక్కడైతే గుడ్డు విడుదలైంది అని లేడీలో తెలిసినప్పుడు హస్బెండ్ కనాలని ప్రాసెస్ చేసి లేడీ గర్భసంచిలో వేస్తాము. ఇవన్నీ పద్ధతుల కంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో యూజువల్గా ప్రామిస్ చేసే సక్సెస్ రేట్స్ మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ అరౌండ్ 60% ప్రామిస్ చేస్తారు. ఈ 60%ని కూడా మనము ఆప్టిమల్గా అటైన్ అవ్వాలి అన్నా, లేదా దీన్ని ఇంకొంచెం పుల్ చేసి ఛాన్సెస్ని అరౌండ్ 70%కి తీసుకెళ్లాలన్నా ఎటువంటి ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి, ఎటువంటి మెజర్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నది ఈరోజు మాట్లాడతాను. ఫస్ట్ నేను పేషెంట్ సైడ్ నుంచి మాట్లాడతానండి యాజ్ అ కపుల్. ఎందుకు అంటే కపుల్ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అవ్వడానికి అన్నది వాళ్ళు కూడా అడుగుతారు డాక్టర్ని. సో లేడీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే వెయిట్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బిఎంఐ వెయిట్ని హైట్ని ఉద్దేశించి మనము బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది నార్మల్ రేంజ్లో బిట్వీన్ 19 to 23 ఈ రేంజ్లో ఇండియన్ విమెన్కి ఉంటే యూజువల్గా మనకు వచ్చే ఎగ్ కౌంట్స్ కానీ, లేదా ఫర్టిలైజేషన్ రేట్స్ కానీ, ప్రెగ్నెన్సీ రేట్స్ కానీ మనకు ఇంప్రూవ్డ్గా కనపడుతున్నాయి అన్నమాట, ఈవెన్ యాజ్ పర్ మెనీ స్టడీస్. సో వెయిట్ అన్నది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డయట్. డయట్కి వచ్చేసరికి ఎటువంటి ఆహారం మనం తీసుకోవాలి అంటే వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఇవన్నిట్లో ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మినరల్స్, విటమిన్స్, మెగ్నీషియం, వైటమిన్ సి, ఇవన్నీ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా కూడా మనము ప్రెగ్నెన్సీ రేట్స్ లేదా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హస్బెండ్ సైడ్ నుంచి గుడ్డు ఎంత ఇంపార్టెంటో కణం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే గుడ్డు కణం కలిసిన తర్వాతనే మనకు ఎంబ్రియో అనేది తయారవుతుంది. సో ఫైనల్ తయారైన ఎంబ్రియో క్వాలిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే గుడ్డు క్వాలిటీ అండ్ కణం క్వాలిటీ మీద. సో కణం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి హస్బెండ్ సైడ్ నుంచి కూడా లైఫ్ స్టైల్ మెజర్స్, ఎక్సర్సైజెస్, వాళ్ళు ఎటువంటి జాబ్ చేస్తున్నారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నారంటే ఎక్కువగా కూర్చొని ఉండకుండా ల్యాప్టాప్స్ లాంటి హీట్ జనరేటింగ్ ఎక్విప్మెంట్ని మీద పెట్టుకొని వర్క్ చేయకుండా మంచి ఫుడ్ తింటూ, అబ్నార్మల్ టైమ్స్ తినకుండా, స్కిప్ చేయకుండా మీల్స్ని, ప్రాపర్ స్లీప్ ఉంచుకుంటూ ఇవన్నీ మెజర్స్ ఫాలో అవుతే వాళ్ళ కణాల నంబర్స్ కావచ్చు, లేదా కదలిక పర్సంటేజ్ కావచ్చు, అండ్ లేదా క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇది కపుల్ సైడ్ నుంచి చెప్తాం. డాక్టర్ సైడ్ నుంచి ఏం చూసుకుంటారు అంటే ఐవీఎఫ్కి వెళ్తున్నాము అన్నప్పుడు దానికి ముందు నుంచే మెజర్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ప్రీవియస్ మంత్ నుంచే కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి మేము మొదలు పెట్టుకుంటాం. వాటిని ప్రీ ట్రీట్మెంట్ అంటాం. ఈ ప్రీ ట్రీట్మెంట్ దేనికి డైరెక్టెడ్ ఉంటుంది అంటే మనం ఐవీఎఫ్కి స్టార్ట్ చేస్తున్నాము అన్నప్పుడు ఎగ్స్ అన్నీ కూడా సమానంగా పెరగాలన్నమాట. లెటస్ సే మనకు లెఫ్ట్లో 10 eggs కనపడుతున్నాయి, రైట్లో 10 follicles కనపడుతున్నాయి. ఈ ఫాలికల్స్లో కనీసం మెజారిటీ, కనీసం 80-90% ఆఫ్ దోస్ ఫాలికల్స్ పెరగాలి అన్నదే మనకు ఉద్దేశం అనమాట. లేదు 10 కనపడినా ఓన్లీ ఇక్కడ ఒక 3 అక్కడ ఒక 3 పెరిగాయి అనుకోండి, దట్ ఈస్ నాట్ ద ఎయిమ్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. సో అన్ని ఎగ్స్ సమానంగా పెరగాలి అంటే స్టార్టింగ్ స్టేజ్లో అన్ని ఎగ్స్ సిమిలర్ సైజెస్ ఉండాలి. ఇలా ఉండేలా చూసుకోవడానికి ట్రీట్మెంట్ మనము ప్రీవియస్ సైకిల్ లాస్ట్ 1 week నుంచి లేదా 2 weeks నుంచి మొదలు పెడతాం. దాన్నే ప్రీ ట్రీట్మెంట్ అంటారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ అనేది. నెక్స్ట్ పీరియడ్ డే 2 వచ్చింది, లేదా పీరియడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ డే లేడీ వచ్చింది, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటుంది. అప్పుడు ఫస్ట్ స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఏమన్నా సిస్ట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, పెద్ద పెద్ద బొడగలు ఉన్నాయి, ప్రాపర్గా లేదు, ఈ మంత్కి స్టార్ట్ చేయడానికి సూటబుల్గా లేదు అంటే వీ స్టాప్ ద సైకిల్ అనమాట. సరే నెక్స్ట్ సైకిల్ చూద్దాము అని. సో డే 2 స్కాన్ అంటే పీరియడ్ టైంలో చేసే స్కాన్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా, మంచి కొహాట్ ఉందా, పెద్ద పెద్ద సిస్ట్స్ లేవు కదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము కొన్ని హార్మోన్ టెస్ట్స్ కూడా అడ్వైజ్ చేస్తాం లేడీకి. అవి ఏంటి అంటే యూజువల్గా ఇట్ ఇస్ ఈస్ట్రడయాల్, ప్రొజెస్ట్రాన్,
FSH అండ్ LH ఈ హార్మోన్స్ చేసుకుంటామండి. ఈ హార్మోన్స్ నార్మల్ లెవెల్స్లో వచ్చాయి అంటేనే మనము స్టిమ్యులేషన్ అని కంటిన్యూ చేసుకుంటాం. నా స్టిమ్యులేషన్ చేసేటప్పుడు డోస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ డోస్తో ఇంజెక్షన్స్ ఇస్తున్నాం లేడీస్కి, మరీ సన్నగా ఉందా లేదా లావుగా ఉన్నారా లేడీ, లేదా ఇంతకుముందు IVF సైకిల్స్ పర్టిక్యులర్ డోస్తో చేసి ఆప్టిమమ్ రెస్పాన్స్ రాలేదా, లేదా ఇంకొంతమందికి OHSS అన్న కాంప్లికేషన్లో ఎండ్ అయి ఉంటారు ఎన్నో ఎగ్స్ వచ్చి. సో ఇటువంటి కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేసుకుంటూ ఆప్టిమమ్ రిజల్ట్స్ అచీవ్ చేయాలి అంటే BMI, ఏజ్, ప్రీవియస్ IVF సైకిల్స్ ఏమన్నా ఉన్నాయా, వాటి రెస్పాన్స్ ఎలా ఉండేది, సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటూ మనము డోస్ని అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో స్టార్టింగ్ డోస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ డోస్తో మనం కంటిన్యూ అవుతూ మధ్యలో స్కాన్స్ చేసుకుంటూ డోస్ని అప్ అండ్ డౌన్ ఆల్టర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కరెక్ట్గా ట్రిగర్ టైం వచ్చినప్పుడు అంటే గుడ్లు విడుదల కావడానికి ఇంజెక్షన్ ఇచ్చి పికప్కి తీసుకెళ్తాం. సో పికప్ కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సర్జన్ చేసి మీ ఎగ్స్ తీసిన తర్వాత ఆ ఎగ్స్లో హస్బెండ్ కనాల్ వేసి ప్రాపర్ ల్యాబ్ కండిషన్స్. నెక్స్ట్ ల్యాబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లినీషియన్ పేషెంటే కాదండి, ఎంబ్రియాలజిస్ట్ మనకు కనపడని బ్యాక్ బోన్ అనమాట IVF రిజల్ట్స్కి. ఎంబ్రియాలజిస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరు మీ ఎగ్స్ని స్పర్మ్స్ని హ్యాండిల్ చేస్తున్నారు, ఆ ఎంబ్రియాలజిస్ట్ credentials are also very important. So ఆ ఎంబ్రియాలజిస్ట్ ప్రాపర్ ల్యాబ్ కండిషన్స్లో ఎగ్ని స్పర్మ్ని ఇక్సీ అంటారు, అంటే స్పర్మ్ని ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసే పద్ధతిని ఇక్సీ అంటాం. అలా చేసి ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ అనేవి తయారవుతాయి మీకు. ఈ తయారైన ఎంబ్రియోస్ మనము గ్రేడింగ్ ఇస్తాం. బయట నుంచి చూడడానికి ఎక్స్టర్నల్ అపియరెన్స్తో గ్రేడింగ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. యూజువల్గా ఎంబ్రియోస్ గ్రేడ్ 1 అంటే దే ఆర్ గుడ్ క్వాలిటీ అని అర్థం, గ్రేడ్ 2 అంటే యావరేజ్ క్వాలిటీ, గ్రేడ్ 3 అంటే పువర్ క్వాలిటీ. సో ఇటువంటి ఎంబ్రియోస్ గ్రేడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ సైకిల్లో అలా ఎప్పుడైతే గర్భసంచి పొర బాగుంది అంటే ఎలా ఉండాలి అంటే లైనింగ్ ప్యాటర్న్ ఒకటి ట్రై లామినార్ అంటారు, అంటే 3 లైన్స్ లాగా ఉండాలి ప్యాటర్న్. అండ్ థిక్నెస్ కనీసం మోర్ దెన్ 7 millimeters ఉండాలి. అండ్ బ్లడ్ ఫ్లోస్ అంటారు, డాప్లర్ గ్రేడింగ్ ఇస్తాము. సో ఆ బ్లడ్ ఫ్లో అన్నది సెంటర్ లైన్, ఆ 3 లైన్స్ ఏదైతే అంటున్నానో ఆ సెంటర్ లైన్ని మనం టచ్ అవుతూ బ్లడ్ ఫ్లో కనపడాలి మనకి స్కాన్లో. ఈ క్రైటీరియా అన్ని సాటిస్ఫై అయినప్పుడే మేము ఇంజెక్షన్స్ మొదలుపెట్టి ఎంబ్రియోస్ అన్నవి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఒక 15 days అవతల లేడీకి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్లో మనకు బీటా HCG అన్న బ్లడ్ టెస్ట్లో ఎంబ్రియో మనకు అతుక్కుందా లేదా అన్నది బయటపడుతుంది. ఈ బీటా HCG అన్నది కనీసం 75 units కంటే ఎక్కువ వస్తే మనకు ఇట్ ఈస్ అ గుడ్ రిపోర్ట్ అనమాట. 75 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, ఎంబ్రియో అతుక్కుంది కానీ ఆ ఎంబ్రియోలో ఆ శక్తి ఉండకపోవచ్చు ఫ్రంట్ పోవడానికి. చాలా ప్రెగ్నెన్సీస్ ఇలా 75 కంటే తక్కువ వాల్యూ వచ్చినవి బయోకెమికల్ ప్రెగ్నెన్సీగా ఎండ్ అవుతాయి. అంటే వాల్యూ వచ్చి ఆ తర్వాత పడిపోతుంది అనమాట, మనకు ప్రెగ్నెన్సీ అనేది ఫ్రంట్కి మూవ్ అవ్వదు. ఈ ప్రెగ్నెన్సీ ఇక్కడ వరకు మనం తీసుకురావడానికి తీసుకోవాల్సిన మెజర్స్ అన్ని నేను చెప్పాను. క్లినిషియన్ వైజ్ కానీ, డాక్టర్ కపుల్ వైజ్ కావచ్చు, లేదా ఎంబ్రియాలజిస్ట్ వైజ్ కావచ్చు. ప్రెగ్నెన్సీ మనకు వచ్చింది అంటే వెరీ గుడ్, బట్ రాలేదు అనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలి అన్నది ఆలోచించుకోవాలి. ద ఫస్ట్ థింగ్ ద డాక్టర్ విల్ సీ ఇస్, ఒకసారి మనకు బీటా HCG నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, ప్రెగ్నెన్సీ రాలేదు, ఈసారి సక్సెస్ కాలేదు IVF అటెంప్ట్ అంటే, నెక్స్ట్ చూసేది ఏమన్నా ఎంబ్రియోస్ ఆ కపుల్కి ఇంకా మిగిలి ఉన్నాయా ఫ్రీజింగ్లో అన్నది చూసుకుంటారు. బికాజ్ ఇఫ్ దే ఆర్ దేర్ ఆ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తారు. నెక్స్ట్ అటెంప్ట్లో ఏమేం మెజర్స్ తీసుకోవాలి అంటే, ప్రీవియస్ అటెంప్ట్లో మనం Day 3 ఎంబ్రియోస్ పెట్టామా, లేదా Day 5 ఎంబ్రియోస్ పెట్టామా, లేదా నెక్స్ట్ ఎక్స్ట్రా ఉంటాయి, గ్లూ అని ఉంటుంది అనమాట ఒకటి, హైల్యూరోనిక్ యాసిడ్ కెమికల్. ఈ గ్లూ ఏం చేస్తుంది అంటే పిండంని గర్భసంచి లోపల పెనట్రేట్ అయ్యి అతుక్కోవడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. కొన్ని స్టడీస్ ఉన్నాయి, కంప్లీట్గా కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు కానీ దెర్ ఆర్ స్టడీస్ దట్ ప్రూవ్ దట్ ఈ గ్లూ పెట్టడం వల్ల కొంచెం ప్రెగ్నెన్సీ రేట్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి. సో ఏమన్నా నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో ఆ గ్లూ యాడ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే బెటరా, ఎర్లియర్ Day 3 ఎంబ్రియోస్ పెట్టి నెగిటివ్ వస్తే మేబీ ఈసారి Day 3 ఎంబ్రియోస్ని కల్చర్ చేసి ల్యాబ్లోని Day 5కి తీసుకెళ్ళి పెడితే ఏమైనా బెటర్ ఛాన్సెస్ ఉంటుందా, ఇవి చూసుకుంటారు. కొంతమందికి ఏమవుతుందంటే ఇలా IVF ప్రెగ్నెన్సీస్ లేదా IVF అటెంప్ట్స్లో రిపీటెడ్గా మంచి గుడ్ గ్రేడ్ 1 క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టి కూడా మోర్ దెన్ 3 or 4 times వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ చూస్తారనమాట, అంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. దీన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కేసెస్లో మనం నెక్స్ట్ IVF ప్రెగ్నెన్సీలో ఎలా వీ కెన్ మేక్ షూర్ దట్ నెక్స్ట్ వన్ అన్నా కనీసం మనకు సక్సెస్ అవుతుంది అంటే కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఈ టెస్ట్స్ని ఏమేమంటారంటే, ఒకటి PGT అంటారు,
పీజీటీ అంటే ఏంటి అంటే తయారైన ఎంబ్రియో మనము గ్రేడ్ 1 అని చెప్తున్నాము అంటే అది బయట నుంచి చూసి చెప్తున్నాం, లోపల జన్యుపరంగా ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అన్నది మనకు తెలియదు. సో అది టెస్టింగ్కి పంపిస్తాం అనమాట, సెంటర్కి పంపించి అది బాగుంది లో రిస్క్ ఎంబ్రియో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇంకొంతమందికి ఏమవుతుందంటే రిపీటెడ్గా ఈ గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని మనకు డౌట్ వస్తుంది. దానికి మనం ఎరా అన్న టెస్ట్ చేస్తాం. ఎరా అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసే. సో ఇక్కడ గర్భసంచి పొర నుంచి కొంచెం శాంపిల్ మనకి తీసి బయాప్సీ లాగా దాన్ని మనం టెస్టింగ్కి పంపిస్తాం. టెస్టింగ్కి పంపించినప్పుడు రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఏమని అంటే ఈ పర్టిక్యులర్ టైంకి మీరు అంటే సస్టైన్ ఇంజెక్షన్స్ స్టార్ట్ చేసిన ఈ పర్టిక్యులర్ టైంకి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అంటారు. సో ఆ పర్టిక్యులర్లీ ఆ టైంకే మనము ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ పీజీటీ కావచ్చు, ఎరా కావచ్చు, ఇవన్నీ మనం యాడ్ చేసి ఐవీఎఫ్తో పాటు మనం ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ యూజువల్గా ప్రామిస్ చేసిన 60% కంటే ఇంకొంచెం దే గో అప్ టు ఆల్మోస్ట్ 70% అనమాట. సో pregnancy rates they are touching nowadays with present technology as high as 70%. అంటే మనం టు మేక్ షూర్ కనీసం మన సక్సెస్ రేట్ 60-70% టచ్ అవుతున్నాయి అంటే ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్. నేను మెన్షన్ చేసింది హస్బెండ్, వైఫ్, డాక్టర్, ఎంబ్రియాలజిస్ట్ అండ్ ద ల్యాబ్ కండిషన్స్. సో అన్ని మెజర్స్ని ఉంచుకునే దృష్టిలో కపుల్ హ్యాస్ టు గో ఫర్ అన్ ఐవీఎఫ్. సో ఒక సెంటర్లో ఐవీఎఫ్ చేసుకుందాము అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ సెంటర్ ఈజ్ షోయింగ్ గుడ్ సక్సెస్ రేట్స్ with good embryologist, with good doctor, with all the conditions being sufficient. Thank you.